మనము మొదటిగా మీ స్వభావమును నూతన పరుచుకొనండి అని వాక్యం సెలవిస్తుంది. దేన్ని సంపాదించుకోవాలి మనము? దేన్ని నూతన పరుచుకోవాలి? స్వభావమును. పాత స్వభావమును పరిత్యజించి అనే మాటను మనం చూస్తున్నాం. పాత స్వభావం అంటే ఏంటి అమ్మ? పాత స్వభావం అంటే ఏంటి? పాత స్థితి. పాపములో ఉన్నవాడి స్వభావం ఎలాగుంటది? దుర్మార్గముతో కూడి ఉంటది, క్రూరత్వం కలిగి ఉంటది, కపటము కలిగి ఉంటది అమ్మ. చీకటి స్వభావము, అపవిత్రమైన ఆలోచనలు కలిగిన స్వభావము. ఇలాగా పాత స్థితి ఏమిటంటే, ప్రాచీన స్థితి ఏంటంటే సైతానుకు సంబంధించిన స్వభావము కలిగి ఉండటమే ప్రాచీన స్వభావం. దీన్ని ఏం చేయాలి మనము? నూతన పరుచుకోవాలి. పరిత్యజించి నూతన స్వభావాన్ని పొందుకోవాలి. ఏమిటి నూతన స్వభావము అమ్మా? మనము క్రీస్తు పోలికలో రూపించబడిన వారము కనుక ఆయన స్వభావమును మాత్రమైన స్వభావం కలిగి ఉండాలి అమ్మా. మంచి స్వభావం, సహాయం చేసే స్వభావం కలిగి ఉండాలి, పరిచర్య చేసే స్వభావం కలిగి ఉండాలి, అన్నిటికి మించి నీతిని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీతి స్వభావం మనం కలిగి ఉండాలి. దీన్నే నవీన స్వభావము అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘములకు రాస్తూ మాట్లాడుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏం ధరించుకోవాలంట మనము? నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావం, నూతన స్వభావం. ఈ నూతన వత్సరములోని మొదటి ఆరాధనలోనికి వచ్చిన దేవుని పిల్లలారా, మొదటిగా మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఇడు నైజం ఇంతేరా, ఇడు స్వభావం ఇంతే అంటారు. అంటే ఏముంది? మార్పు లేని స్థితి. నీవు నేను మార్పు లేని వారిముగా ఉంటే పాప స్వభావము కలిగిన వారముగానే ఉన్నాం. నూతన వస్త్రంలోనికి వచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు. ఏం చేయబడాలి మనము? ఆ నూతన స్పరచబడాలి. నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. దేవునికి ఇష్టమైన స్వభావం మనం కలిగి ఉండాలి. హాని చేసే స్వభావము కాదు, కానీ దేవుని స్వభావము కలిగి ఉండి సహాయము చేసే స్వభావం కలిగి ఉండాలి. మనం ప్రేమను పంచే స్వభావం కలిగి ఉండాలి, పరిచర్య చేసే స్వభావం కలిగి ఉండాలి. మన తలంపులో కూడా ఇతరులకి హాని చేసే స్వభావం మనము కలిగి ఉండకూడదు. కాబట్టి ఈ నూతన వస్త్రపు మొదటి ఆరాధనలోనికి వచ్చిన మనకు క్రీస్తు ప్రభు వారు పాత స్వభావమును విడిచి నూతన స్వభావము ధరించుకొనగలిగే భాగ్యమును ప్రభు మనకు ధరింపచేయును గాక. రెండవదిగా చూద్దాం. రెండవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. క్రొత్త నిబంధన అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు. ప్రియా దేవుని పిల్లలారా, పాత నిబంధన పాత సంవత్సరం వంటిది, క్రొత్త నిబంధన క్రొత్త సంవత్సరం వంటిది. పాత నిబంధన 4000 సంవత్సరముల వరకే దాని యొక్క కాలము. పాత నిబంధన ఎంతటికి? 4000 సంవత్సరముల వరకు. క్రొత్త నిబంధన యుగ యుగముల వరకు, అది శాశ్వత కాలం ఉండేది. ఇక్కడ అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు అనగా, అక్షరము అనగా ధర్మశాస్త్రమునకు, ఆత్మ కనుక ఇక్కడ నూతన నిబంధన కృపాశాస్త్రమునకు. మనమందరము కూడా ప్రియులారా నిబంధనను మార్చుకోవాలి, నూతన పరుచుకోవాలి.
నిబంధన నూతన పరుచుకోవాలి. ఒకటి స్వభావమును నూతన పరుచుకోవాలి, రెండవది నిబంధన. ఏంటి నిబంధన? 2025వ సంవత్సరంలో మొదటి రోజున జనవరి 1 రోజున మనం కొన్ని తీర్మానాలు తీర్చుకున్నామా లేదా? అందరం తీసుకున్నాం. నెరవేర్చామా అమ్మా? మనం తీసుకున్న నిర్ణయాలు నెరవేర్చుకున్నామా? ఒక్కటి మిమ్మల్ని మీరే మనసులో అనుకోండి, నేను ఇది అనుకున్నాను, ఇది నెరవేర్చాను అని అనుకోవటానికి ఏమైనా ఉందా? అన్నీ మనం తప్పిపోయిన వాళ్ళమే. ఫస్ట్ రోజు మాత్రం బలంగా ప్రమాణాలు చేస్తాం, తర్వాత ఏమైపోతుంది? ఆ నిబంధన పాతబడిపోతుంది. అది అసలు జ్ఞాపకం ఉండదు, మనకి నెరవేర్పులోనికి రాలేదు. కాబట్టి నూతన వత్సరంలోనికి వచ్చిన నీవు ఏం చేయాలి? నిబంధన నూతన పరుచుకోవాలి. ఏదైతే గత వత్సరంలో నువ్వు జరిగించలేకపోయావో, తప్పిపోయావో, వాటిని మరలా నూతన పరుచుకొని ఆ నిబంధన నెరవేర్చుటకు పనికి పూనుకోవాలి. ప్రియా దేవుని పిల్లలారా, మన నిబంధనలు నెరవేర్చే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొద్ద తీర్మానం చేసుకుని వచ్చాడు, నిబంధన చేసుకుని వచ్చాడు. ఏమని? నేను పాపి కొరకు ప్రాణం పెడతానని. మాట తప్పాడా? నిబంధన నెరవేర్చాడు. నెరవేర్చకపోతే పునరుద్ధానం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తీసుకున్న ఆ తీర్మానము ఈ లోకంలో నెరవేర్చకుండా ఉంటే పునరుద్ధానం అయ్యేవాడా? అయ్యేవాడు లేదు. అందరితో పాటు సమాధిలోనే ఉండేవాడు. ఆయన ఎందుకు పునరుద్ధానం అయి తిరిగి లేచాడంటే, తండ్రి యొద్ద చేసిన నిబంధన కట్టుబడి వచ్చి ఈ పాపలోకములోనికి వచ్చి పాపము అంటకుండా పాపుల కొరకు ప్రాణం పెట్టాడు కనుక, పాపములకు ప్రభు మీద అధికారం లేదు కనుక ఆయన ఏం కాగలిగాడు? పునరుద్ధానుడై ఆరోహణం చెందగలిగాడు. పునరుద్ధానుడై ఆరోహణము చెందగలిగాడు. మనందరం కూడా ఆరోహణమునకు అర్హులముగా మార్చబడాలంటే మన నిబంధనను మనము నెరవేర్చుకునే వారిగా ఉండాలి. నిబంధన తప్పిపోతే ఆరోహణంతో వచ్చిందా? రాదు, నువ్వు మిగిలిపోతావు. కాబట్టి దేవుని పిల్లలారా, నూతన వత్సరము ప్రారంభ దినమున ఏదైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో, నిబంధన చేసుకున్నావో, వాటిని నెరవేర్చే వారిగా ఉండాలి. అందుకే గత వత్సరములో నెరవేర్చలేదు కాబట్టి, అవి జరిగించలేకపోయాయి కాబట్టి ఈ దినమున నువ్వు నూతనమైన నిబంధన చేసుకోవాలి. దేవుని కొరకు ప్రతిష్ఠిత చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. ఆ తీర్మానము నెరవేరే వరకు కూడా నువ్వు నిబంధనను మేరకూడదు. నిబంధన మీద స్థిరంగా నిలబడాలి. ఒకటి స్వభావాన్ని నూతన పరుచుకోవాలి, రెండవది నిబంధన నూతన పరుచుకోవాలి, మూడవది క్రియలను నూతన పరుచుకోవాలి. క్రియలను నూతన పరుచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము, అలాగే ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనము, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నీ విడచి అనే మాట. చాలు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి. ప్రియా దేవుని పిల్లలారా, ఈ నూతన వత్సరంలోనికి వచ్చిన మనము మన క్రియలను నూతన పరుచుకోవాలి. ఎందుకంటే పాతవి గతించిన గనుక, పాత సంవత్సరం వెళ్ళిపోయింది కనుక, పాత నెలలు వెళ్ళిపోయినాయి కనుక, పాత వారములు వెళ్ళిపోయినాయి కనుక, పాత రోజులు వెళ్ళిపోయినాయి, పాత గడియలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అంతా ఏంటి? క్రొత్తది అనగా క్రొత్త సంవత్సరము, క్రొత్త నెలలు, క్రొత్త వారములు, క్రొత్త దినములు, క్రొత్త క్యాలెండర్లు, క్రొత్త గడియలు, అంతా క్రొత్తదే కనుక మన క్రియలు ఎలా ఉండాలి? నూతనంగా లేవు, ఎప్పుడులాగే ఉన్నాయి. మన క్రియలు ఎలాగ ఉన్నాయి? ఎప్పుడులాగే ఉంటున్నాయి. పాత వత్సరంలో చేసిన పాప క్రియలన్నిటిని విడిచి ఈ నూతన వత్సరంలో ఏం చేయాలి? క్రొత్త క్రియలు జరిగించాలి. క్రియలు జరిగించాలంటే ఏం చేయాలి? ఈ మన చేతులను చేయాలి, ప్రభువుకి సమర్పించుకోవాలి. సహోదరులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి. శుభ్రం చేసుకుని చేతులు ఏం చేయాలి?
ఘనమైన నీ ప్రేమ కారణమున నీకై పనిచేయు చేతులివిగో. ఏం చేయాలి మన చేతులు? ఆ ఘనమైన కార్యములు, దేవుని కొరకైన క్రియలు చేసేదిగా ఉండాలి. నూతన పరుచుకున్నట్టు అంటే ఏంటంటే, గత వత్సరములో దేవుని కొరకు నువ్వు ఏం పని చేసావు? ఏదైనా చేసావా? అన్ని లోక కార్యంలో చేసావా? ఆత్మ పరిశీలన చేసుకుని ఈ నూతన వస్త్రంలో నీ తీర్మానం ఏంటంటే, దేవా ఈ చేతులు నీ కొరకు పని చేసే చేతులుగా చేయమయ్య అని చెప్పి తీర్మానం చేసుకోవాలి. మన క్రియలు నూతన పరచబడాలి, దేవునికి మహిమ తెచ్చే క్రియలై ఉండాలి. మన క్రియల ద్వారా దేవుని నామానికి అవమానం కలగకూడదు, అపకీర్తి రాకూడదు, నీ సంఘానికి అపకీర్తి రాకూడదు. ఎవరికి మహిమ రావాలి? అలాగున్నాయా మన క్రియలు? కాబట్టి మన క్రియలు ఏం చేయాలి? మన క్రియలను నూతన పరుచుకోవాలి. నూతన పరుచుకొనుట అంటే ఏంటంటే, ఆయన చెప్పినది చెయ్యుట. ఆయన చెప్పినది చెయ్యకపోవుట లోకానుసారమైన క్రియలు, ఆయన చెప్పింది చేయుట ఆయన చిత్తానుసారమైన క్రియలు. మనం ఏ క్రియలు చేస్తున్నాము? మనకిష్టమైనవే, మనకు నొప్పి తగలనివే. అంగదమ్మా, మనకు చిన్న కష్టం అయితే ఇది నాది కాదు అనుకుంటాం. కానీ దేవుని కొరకు కష్టమైన నష్టమని ఇష్టముగా నెరవేర్చే వారముగా ఉండాలి. దేవుని పని కొరకు మనము కష్టమైన నష్టమైన ఎలాగా ఇష్టముగా చేస్తే దేవుడు మెప్పు పొందుకుంటాం. మనం దేవుని మెప్పు పొందుకుంటాం. ఆ లోకస్తులు మెప్పు పొందుకోవడానికి ఏ చేస్తుంటాం? మనము దేవుని మెప్పే పొందుకోవాలి. అలాగ పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని కొరకు మనము పని చేసే వారముగా ఉండాలి. అనేవాళ్ళు మా దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్న పనులు ఏవి మనం ఆచరణలో పెట్టం. లోక మెప్పు కోసము నటిస్తూ ఉంటాం. అంటారు కదా, మనిషి జన్మ అంతా కూడా ఏంటంట, మనం అంతా నటించే వాళ్ళమే. అయితే దేవుడు లోపలది చూస్తున్నాడు. నీ నటన ఆయనకి తెలుసు, నీ వాస్తవము ఆయనకి తెలుసు. లోకస్తులు నీ నటన చూసి మెచ్చుకోవచ్చు, కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, నీ క్రియలు చూస్తున్నాడు. కనుక మన క్రియలు ఏం చేసుకోవాలి? నూతన పరుచుకోవాలి. నాలుగవదిగా చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనము. 16వ అధ్యాయం 17వ. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. 5వదిగా ప్రియులారా, మన భాషలను నూతన పరుచుకోవాలి. నాలుగవది మన భాషలను ఏం చేసుకోవాలి? నూతన పరుచుకోవాలి. మన పాత భాషను విడిచి ఏంటి పాత భాష? మోటు మాటలు, మోటు భాష అనగా ఏంటిది? పౌలు గారు రాస్తారు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకి తగవు. కానీ మన నోటు ఉండేదేంటి? సంస్కృతం. ఇది మనకు పుట్టుకతో వచ్చిన భాష సంస్కృతం. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? బూతులు కానీ సరసోక్తులు కానీ జోక్లు వేయకూడదు. ఒక జోక్ వేసామంటే నలుగురు నవ్వారు అనుకో, ఆ జోక్ ఎవరి మీద వేస్తున్నాము? ఇక్కడ మీరు గమనించాలి. ఒక జోక్ వేసామంటే, ఒక ఎదుటి వారి మీద జోక్ వేసామంటే వాడిని గాయపరుస్తున్నాము. వాడిని గాయపరచుట బట్టి ఏం చేస్తున్నారు? నలుగురు నవ్వుకుంటారు. ఇది తప్ప కాదా? అందుకే సరసోక్తులు మాట్లాడకూడదు, జోకులు వేయకూడదు, కఠినమైన మాటలు కూడా మన నోట ఉండకూడదు. మన మాటలతో చంపేస్తాం.
కొంతమందిని మాటలతో గాయపరుస్తూ ఉంటాం, ఇబ్బంది పెడుతూ ఉంటాం. అందుకే మన నోట ఏముండాలంట? కృతజ్ఞత వచనమే ఉండాలి, దీవెన వచనమే ఉండాలి. వేదాసాయి గారు చెప్పాడు, నీకు పరిచయం లేనివాడైనా సరే, నీ శత్రువు అయినా సరే, నీ ఎదుట నువ్వు బజార్లో వెళ్తున్నావు, ఎవరో తెలియదు వస్తున్నారు ఎదుట, ఏం చేయాలి నువ్వు? దేవా దీవించుము అని ప్రార్థన చేయాలంట. నీ మనసులోనే ఏమనాలి? దేవా దీవించు. ఎవరినైనా సరే, నీ శత్రువు నీకు ఎదుట పడినా కూడా నువ్వేం చేయాలి? దీవెన వచనమే ఉండాలి మన నోట, శాప వచనము ఉండకూడదు. క్రైస్తవ బిడ్డల నోట ఎన్నడూ శాప వచనమో మాట్లాడకూడదు అంటారు కదా. కొంత శక్తిని ఇస్తాడు, వరం ఉంటాడు. ఇర్మియా గారు అనగానే ఆగిపోలేదా అమ్మా? సరే, ఎలీషా గారు అమ్మా. కాబట్టి మన నోట ఎన్నడూ కూడా ఏం చేయకూడదు? కఠినమైన మాటలు మన నోట రాకూడదు. కృతజ్ఞత వచనంలో మనము పలకాలంటే మన మాటను ఏం చేసుకోవాలి? మనము మార్చుకోవాలి. నీ మాట మారాలి, నీ భాష మారాలి. వాక్యము ఏ మాటలైతే మన నోట ఉంటాయో అవే వస్తాయి. సారీ, మన హృదయంలో ఏ మాటలు ఉంటాయో బయటికి అవే వస్తాయి. కనుక మన హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యానుసారమైన మాటలే వస్తాయి. వ్యాకరణం మారిపోవాలి, వ్యాకరణం మారిపోవాలి. మన మాట దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి, కానీ దేవుని నామానికి అవమానము కలిగేదిగా ఉండకూడదు. కనుక భాష మారిపోవాలి. పరలోక భాష అలవాటు చేసుకోవాలి. పరలోక భాష మనము అలవాటు చేసుకోవాలి. ఏంటి పరలోక భాష? దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన కోత వేరు, మన మేత వేరు. బైబిల్ మిషన్ వారికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే మన కోత వేరే ఉంటుంది, హెచ్చరికలే ఉంటుంది, మర్మయుక్తమైన సన్నిధి అనుభవాలే మనం నేర్చుకోవాలి. అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం భాష మార్పు చెందాలి, భాష మార్చుకోవాలి. ఐదవదిగా చూస్తే ఎహెజ్కేలు గ్రంథము ఇందాక చదువుకున్న 18వ అధ్యాయం 31వ వచనంలో, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఐదవదిగా చూస్తే ప్రియులారా, మన హృదయము నూతన పరచబడాలి. మన హృదయం నూతన పరచబడాలి. ఎందుకు నూతన పరచబడాలి? ఇరిమియా భక్తుడు అంటారు కదా, మన హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. కాబట్టి ఈ హృదయము, ఈ స్వభావము, ఈ హృదయం యొక్క స్వభావము నూతన పరచబడాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభవమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి వస్తుంది. ఎందుకంటే ఈ హృదయము పాపముతో నిండి ఉన్నది, పాప వ్యాధితో నిండి ఉన్నది, పాప వ్యాధి కలిగి ఉంది. ఈ పాప వ్యాధికి ముందేంటి? ప్రభు శరీర రక్తములే. పిల్లలు, ఈ హృదయం నూతన పరచబడాలంటే ఒకటి వాక్యము ద్వారా నూతన పరచుకోవాలి, రెండవది ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా నూతన పరుచుకోవాలి, మూడవది నైజ పాపం నశింపచేయుటికే రాజు స్వయముగా వడ్డించు. ఆ నైజ పాపం నశింపచేయిందే ఆయన అంతరంగ సంస్కారము. ఈ మూడు అనుభవాలు ఉంటేనే ఈ హృదయం నూతన పరచబడుతుంది. ఈ మూడు అనుభవాల్లో ఏది లేకపోయినా నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదే. అందుకే భక్తులు రాశారు, నీ రక్త ప్రభావముచే నా హృదయమును, నీ రక్త ప్రభావముచే నా హృదయమును సాధించబలసుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పోయి
ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసించునా కాబట్టి దేవుని పిల్లలారా ఈ హృదయాన్ని ఏం చేసుకోవాలంటే నూతన పరుచుకోవాలి. ఆయన రక్తము ద్వారా కడగబడినప్పుడే ఈ హృదయం ఏమవుతుంది? నూతన పరచబడతాది. ఈ హృదయము ఆయన నిర్మించుకున్నాడు. దేనికోసం? ఆయన నివాసము, మన హృదయములో ఆయన నివాసము చేయాలని ఆశపడుతూ హృదయం అనే తలుపు చేద్దా ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన తట్టి 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 అక్కడే ఉన్నాడు, తడుతూనే ఉన్నాడు. ఆయన అడిగారు, అయ్యా నీ చేతుల్లో రక్తం కారుతుందయ్యా, ఏంటయ్యా ఈ చేతులకున్న గాయాలంటే, ఇదిగో నేను ప్రేమించిన వారి ఇంటి ఉండగా వారు నాకు చేసిన, మన అందరిని ప్రేమించి మన ఇంట్లో ఉండాలని మన హృదయమైన తలుపులను ఏం చేస్తున్నాడు? ఆయన తడుతూ ఉంటే ఆయన చెయ్యమైపోయింది, గాయములమైంది. మనము గాయము చేసే వారిగానే ఉన్నాము కానీ ఆయన గాయములు మాన్పే వారముగా లేము. ఆయన విశ్రాంతి తీసుకునే స్థితి నీ హృదయంలో ఉండాలి. ఆయనకి విశ్రాంతినిచ్చే హృదయంగా మన హృదయం ఉండాలి. ఉండాలంటే అదేం చేయబడాలంటే శుభ్రం చేయబడాలి, నూతన పరచబడాలి. ఎప్పుడు నూతన పరచబడిద్ది అంటే పరిశుద్ధాత్మ తండ్రికి అప్పగించుకున్నప్పుడే. పరిశుద్ధాత్మ తండ్రి మనతోనూ ఉండటానికి వచ్చాడు కనుక ఆయన మనలోనికి చేర్చుకుంటే ఆయన ఏం చేస్తాడు? మన హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. అందుకే దైవజనుడు రాసి, నా జీవమంతయు నీతో వీడ చేరసేపోవు, నా జీవమంతయు నీతో వీడ చేరసేపోవు, దైవాత్మ రమ్ము నా తయు ప్రియులారా, నీ హృదయాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. రెండయ్యా నాలో ఉండండి, నాతో ఉండండి అని చెప్పి ఆయన ఆహ్వానించుకుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను శుద్ధీకరిస్తూ ఉన్నాడు, శుద్ధి చేస్తున్నాడు. శుద్ధి చేయొచ్చు సిద్ధపరచుని సన్నిధి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చేయబడుతున్నాం? మనము శుద్ధి చేయబడుతున్నాం. ఆయన అందుకే వచ్చాడు ఈ లోకంలోనికి, సర్వసత్యంలోనికి నడిపించడానికి, మనం శుద్ధీకరించడానికి, ఆయన రూపమును మనకు అనుగ్రహించడానికి. కానీ ఏం చేయాలి? మనము ఆయనకి అప్పగించుకోవటం లేదు. అవసరం వచ్చినప్పుడు తండ్రి 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 అంటున్నాము, అవసరం తీరిపోయినాక మరిచిపోతున్నాము. ఆయన్ని గింటి వేస్తున్నాం. లోకముతో నించి వేసుకుంటాం మనం హృదయం అంతా కూడా. లోకముతో, లోక ఆశలతోటి, లోక కోరికలతోటి దీన్ని నింపుకున్నాం. ఎప్పుడు కూడా క్రైస్తవ విశ్వాస హృదయము పర సంబంధమైన ఆలోచనలు కలిగి, పర సంబంధమైన కోరికలతో మనం బ్రతికే వారిగా ఉండాలి. అంతేగాని భూ సంబంధమైన వాటిని వేగని మనం కోరుకోకూడదు. భూ సంబంధం అన్ని కూడా ఇవి ఏంటి? వ్యర్థము, అశుద్ధము అన్నాడు పౌలు గారు. అశుద్ధముతో సమానము. కానీ దాన్నే మనం ఇష్టపడుతున్నాం, దాన్నే కోరుకుంటున్నాం. ఇది విచారకరం. ఈ నూతన వస్త్రములకు వచ్చిన మనము నీ హృదయ స్థితి ఎలాగుందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీ హృదయము ఏం చేయాలి? నూతన పరచబడాలి. ప్రభు అన్నాడు, నూతన హృదయమును నీకు ఇస్తాను, నూతన బుద్ధియు నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారు, నూతన హృదయమును దేవుడు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఆయనకి సమర్పించుకోకూడదా? అదే అన్నాడు యెహెజ్కేలు తోటి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనము. 36వ అధ్యాయం 26వ వచనము. నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు. నూతన వస్త్రములోనికి వచ్చిన వారులారా, నీ మనసు రాతి మనసుగా ఉందా? మొన్న జనవరి 1 రోజు ఆరాధన చేసిన తర్వాత మరి
సువర్ణ సాక్ష్యం అవుతుంది. నాది రాతి గుండె గారు, నాది కఠినమైన మనసు, కానీ నా కన్నీళ్ళు వచ్చినాయి అంటుంది. ఏం చేయబడాలి? మన మనసు నూతనపరచబడాలి, హృదయం నూతనపరచబడాలి, స్వభావం నూతనపరచబడాలి, నీ క్రియలు నూతనపరచబడాలి, నీ మాట, నీ క్రియ అంతా కూడా నూతనపరచబడాలి. నూతనమైన స్థితి కలిగి ఉంటేనే నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి మనము ప్రవేశించగలము. దేవునికి మహిమ కలుగును గాక.